మా బాపుకు పొద్దుగాల 7ంటికి ఫోన్ చేసిన లైన్లో ఉన్న పిల్ల మళ్ళా చేస్తా అని అంటుండు. మధ్యాహ్నం 1ంటికి ఫోన్ చేసిన లైన్లో ఉన్న పిల్ల వినబడతలేదు మళ్ళా చేస్తా అని అంటుండు. ఏం లైన్ అబ్బా, నాకు చెప్పకుండా 7 కొండల ఏంకన్నా దర్శనానికి ఇట్లా పోయిర్రా ఎట్లా అని మా అవ్వకు ఫోన్ కొడితే అసలు కథ బయటపడ్డది. మా బాపు ఏ లైన్లో నిలబడ్డాడో ఎరికేనా? ఇగో చెప్పుడేందుకు కానీ మీరే చూడుర్రి. చీమెలు దారగట్టినట్టాగా చూడుర్రి ఎంత పొడుగున్నదో లైను. వాన కొట్టని, చలి పెట్టని, దోమలు గుట్టని, కాలు నొయ్యని, ఏలు నొయ్యని యూరియా బత్తాల కొరకు పట్టు వీడని విక్రమార్కుల తీరుగా యుద్ధం చేస్తాండ్రు రైతన్నలు. మాయి పొద్దుగాల పోయినా మంది ఉంటారని మాపటీలు 12ంటికే పోయి కూసుంటారు. కోడి గుయ్యక ముందే ఆఫీసులో తాళాలు తీయక ముందే పోయి పడిగాపులు కాస్తాండ్రు. ఏ జిల్లాలో చూసినా గిట్టనే ఉన్నది పరిస్థితి. పొద్దున 6:30 నుంచి ఇక్కడ దారి నిలబడ్డాం సార్. వస్తుంది అని చెప్తున్నారు తప్ప ఏమన్నాడు, వచ్చింది లేదు పోయింది లేదు. అది 3 రోజుల సంది లోడు రాలేదన్నాడు సార్. ఇక మళ్ళీ 6 గంటలకు వచ్చి లైన్ కట్టినాం, ఇంకా రాలేదు సార్. ఇక్కడ పడుకొని ఉన్నాం, దోమలకు మా ఒక్కదండి ఆడవాళ్ళు చెప్పండి, కొడతలేదని చెప్తున్నాను కదా. ఏ షాపులు ఉంది ఎక్కడ చెప్పండి, అందరం ఆడికే పోదాం. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. పొద్దుగాల 4 సంది లైన్లు కట్టినా బస్తా యూరియా దొరుకుతలేదు అంటున్నారు రైతన్నలు. దినం రేపురా అన్నట్టే చేస్తుండ్రట. ఏ లీడర్ పట్టించుకుంటలేడు, ఏ ఆఫీసర్ వస్తలేడు అన్నట్టే మస్తు గరం అవుతుండ్రు. మైబాద్ జిల్లాలనైతే ఓ దిక్కు వాన పడుతున్నా సరే ఛత్రీలు పట్టుకొని వర్కులు కప్పుకొని అట్టనే లైన్లల్లో నిలబడ్డారు. జగిత్యాల జిల్లా కతలపూర్ మండలం తండ్రియాలలో ఓ రైతుకు పుట్టినరోజు పండుగ చేసి యూరియా బత్త కానుక ఇచ్చిండ్రు, నిరసన తెలిపిండ్రు. ఇట్లుంటే లైన్లలో పెట్టిన పాస్బుక్లు, ఆధార్ కార్డులు తీసుకుపోయి కొంతమంది అటు ఇటు పారేస్తున్నారట. రైతన్నలు ఆగమాగం అవుతుండ్రు. జిల్లాల పోంటి యూరియా బత్తాల కొరకు పెద్ద యుద్ధమే అవుతుంది ఇప్పుడు. ఇంకో దిక్కు సర్కారులతో 3 లక్షల టన్నుల యూరియా ఉన్నది, అయినా సుత రైతన్నలకు ఇత్తలేరు అని పువ్వు పార్టీ లీడర్లు కోపానికి వస్తుండ్రు. వట్టిగా సెంటరోల మీద ఆడిపోసుకుంటారని గరం అవుతుండ్రు. భారత ప్రభుత్వము 5.18 లక్షల మెట్రిక్ టన్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈ రోజు వరకు 7.22 lakhs మెట్రిక్ టన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్ మేనేజ్ ఏంటంటే యూరియా స్టాక్ లేదు అని చెప్పారు. ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి. ఇక అట్లుంటే పార్లమెంటు కాడ షెయి పార్టీ ఎంపీలు పోరాటం చేయబట్టి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకి ఇచ్చేందుకు సై అన్నారట సెంటరోళ్ళు. ఈ వారం దినాలలో 50,000 టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది అన్నట్టు చెప్తుండ్రు. మరి ఇక యూరియా బత్తాల కొరత ఎప్పుడు పోతుందో, రైతన్నుల ముఖం ఎప్పుడు తెల్లగైతుందో గానీ ఆయనతో పుణ్యకాలం ఒడిచినాక యూరియా బత్తాలు ఇస్తే ఏం చేసుకోవాలి అని అడుగుతుండ్రు రైతన్నలు. జర చెప్పున అందరిని ఒడ్డున పడేసి యుగురం చెయ్యాలి అని అడుగుతాండ్రు.